श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। आपदामुपहर्तारं दातारं सर्वसंपदां లోకాభిరామం శ్రీరామం భుజో నమామ్యం. భగవద్బంధులారా, ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శుక్రవారం గౌరవతో జనాలు విశేషంగా పాల్గొన్నారు. స్వామివారికి ధూప దీప నైవేద్యం జరిగిన తర్వాత దీపదహనాలు భక్తులు విష్ణు పాల్గొని బ్రాహ్మణులు దీపదహనాలు చేశారు. ఈ కార్తీక మాసం లోపల ఒకటి వృషభం అంటే వృషభం అంటే వెండి మీద వృషభాన్ని తీసి దాన్ని తీపించిన గోదన వదిలేయాలి. ఎందుకంటే సకల పాపాలను విముక్తి పొందుతారు. వెండి ఎద్దు అంటే వృషభము, వృషార్పణము, వృషార్థ వృషాన్ని నదిలో వదిలేయమాట. ఇలా వదిలేస్తే సకల పాపాలు కాదుగా తన కుటుంబ సభ్యుల నరకం నుండి కూడా దూరం చేసి స్వర్గలోకాన్ని అనిపేస్తుంది. కార్తీక పౌర్ణమిలో వశిష్ఠ మహర్షి దశరథ మహర్షి కలిగినారు. ఏమనంటే, అయ్యా, ఈ వృషభాలు చేయించి నీళ్ళలో వద్ద మాత్రం వంశం అభివృద్ధి అవుతుందయ్యా. కావున భక్తులను పాల్గొని ఈ కార్తీక పౌర్ణమి లోపల గోదావరిలో వదిలేసేసి శివలింగాన్ని తయారు చేసుకుని ఎవరైతే అర్చన అభివృద్ధి చేస్తారో వారికి ఆ శివుని కృపా కనెక్షన్ ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటారు. సకల పాపాలు విముక్తి ఆ తర్వాత విష్ణులోకాన్ని వైకుంఠాన్ని భగవంతుడు అనుగ్రహిస్తారయ్యా. కావున భక్తులతో భక్తులు విశేషంగా పూజ చేసి ఆ అర్చనలో ఆరాధిస్తూ పుష్టిక దీపాలు ఇచ్చి ఆ స్వామి కృప పాపుతారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.